హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. ఈరోజు మనం స్పైసీ గ్రీన్ పీస్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకి ఫ్రెష్ గ్రీన్ పీస్ ఈ కాలంలో దొరుకుతాయి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఈ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ వేసుకున్నా పర్వాలేదు, మన ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. వీటిని కొంచెం ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూను పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఇగో ఇప్పుడు ఇవి వేగిపోయాయి. ఇప్పుడు వీటిలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గ్రీన్ పీస్ని వేసుకుందాం. ఇవి ఫ్రెష్ కనుక తొందరగా మగ్గిపోతాయి. అదే మనకి ఈ గ్రీన్ పీస్ మసాలా కొంచెం లిక్విడ్గా గ్రేవీగా ఉండాలి అంటే కనుక కొన్ని గింజల్ని మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి మగ్గడానికి కాసేపు మూత పెట్టుకుందాం. ఇవ్వండి, కొద్దిగా మగ్గాయి కదా, ఒకసారి తీసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో దీనికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అర స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక పెద్ద స్పూన్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఈ మసాలా ఫ్లేవర్ అంతా కలిపి దీనికి బాగా పట్టేలాగా మగ్గడానికి మనం కాసేపు మూతను పెట్టుకోవాలి. అదిగోండి, మసాలా అంతా బాగా వేగింది గింజలతో పాటు. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా ఇలా మనం బాగా కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఇవ్వండి, రెడీ అయిపోయింది మనం స్పైసీ గ్రీన్ పీస్ మసాలా. చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, రోటీ, చపాతీ, పుల్కా, విడిగా స్నాక్గా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.